ఒక ఊళ్ళో ఓ రైతుకున్న ఒక గుర్రం పారిపోయింది. రైతు పొరుగు వాళ్ళు అయ్యో పాపం అని సానుభూతి చూపారు. పర్వాలేదులేండి చూద్దాం అన్నాడు రైతు. పక్క రోజు గుర్రం వచ్చేసింది. వస్తూ వస్తూ తనతో పాటు ఇంకో గుర్రాన్ని కూడా తీసుకొని ఇరుగు పొరుగు వాళ్ళు గుర్రం పోయిందనుకుంటే ఇంకో గుర్రాన్ని కూడా తెచ్చిందే అంటూ ఆశ్చర్యపోయారు. చూద్దాంలేండి అదేమంత పెద్ద విషయం కాదు. మర్నాడు రైతు కొడుకు వచ్చిన కొత్త గుర్రాన్ని ఎక్కి తోలేడు. అది వాడిని పడేసింది. వాడి కాలు విరిగింది. మళ్ళీ పక్కిళ్ళ వాళ్ళు అయ్యో పాపం అని సానుభూతి చూపారు. పర్వాలేదులేండి 4 రోజులు పోతే తగ్గిపోతుంది. మరుసటి రోజు అధికారులు యువకులను బలవంతంగా సైన్యంలోకి చేర్చుకోవడానికి వచ్చారు. రైతు కొడుకుని అతని విరిగిన కాలును చూసి వదిలేసి వెళ్ళిపోయారు. పొరుగు వాళ్ళు మరింత ఆశ్చర్యంగా అదృష్టవంతుడు మీ వాడు, సైన్యంలో చేరే ప్రమాదం తప్పింది, ఏం జరిగినా అంతా మన మంచి అన్నాడు ముక్తసరిగా. జీవితం అంటేనే సమస్యల వలె, అంతా మన మంచికే అనుకుంటే చింతే లేదు.